దసరా తర్వాత అసలు కాల్స్ వస్తాయా? ఇదేంటండి, మొన్నే మీరు చెప్పారు తగ్గిన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అని, మళ్ళీ ఇప్పుడు ఏంటి దసరా తర్వాత కాల్స్ వస్తాయంటున్నారు. సో ఏది మళ్ళీ నమ్మాలి? సో దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఏదైతే ఉందో, సో ఓవరాల్గా 42 కంట్రీస్లో ఈ సర్వే అనేది చేపట్టింది. సో ముఖ్యంగా అక్రాస్ ఏషియా మొత్తం కూడా దీని గురించి సర్వే చేపట్టింది. సో దీంట్లో కొన్ని విషయాలు చెప్పింది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, తగ్గిన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఎస్ కరెక్టే. లాస్ట్ ఇయర్ అంటే 2024తో కంపేర్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఓవరాల్గా ప్రపంచం మొత్తం మీద సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడు జనరల్గా ఇట్ ఈస్ లైక్ 2 to 3% ఉండేది. సో ఈ సంవత్సరం అది 10% అయిపోయింది. సో 10% అంటే లాస్ట్ ఇయర్ జనరల్గా 2 to 3% తగ్గేది సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ అనేది. సో ఈ సంవత్సరం అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 10% తగ్గింది. సో అంటే 7% ఎక్కువ తగ్గింది రిక్రూట్మెంట్ అనేది. అది దాని యొక్క ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి అంటే Q4 అంటే Q3. సో ఈ Q1, 2, 3, 4 ఏంటో మనం అర్థం చేసుకోవాలి. Q1 అంటే జనవరి నుంచి మార్చి వరకు, ఏప్రిల్ నుంచి జూన్ వరకు Q2, సో జూలై నుంచి సెప్టెంబర్ వరకు Q3, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని Q4. అంటే ఇయర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి Q1 Q1 రిజల్ట్స్ వచ్చాయి. సో కంపెనీస్ లాభాల్లో ఉన్నాయి. Q2 రిజల్ట్స్ వచ్చాయి, కంపెనీస్ నష్టాల్లో ఉన్నాయి. చాలా మనసార్లు వినే ఉంటాం మనం కూడా. సో నేను కూడా చాలాసార్లు సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినప్పుడు కంపెనీస్ చాలా లాభాల్లో ఉన్నాయి కానీ లే ఆఫ్ చేస్తూ ఉన్నాయి. సో ఇలా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు Q3తో అంటే 2025లో Q3తో పోల్చుకుంటే, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్తో పోల్చుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బెటర్గా రిక్రూట్మెంట్ అనేది ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. అంటే 7% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో కాదు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గింది. బట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే, సో ఎస్పెషల్ ఇండియా, సింగపూర్, చైనా చాలా స్ట్రాంగ్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పి ఇండియన్ ఎంప్లాయ్మెంట్ అవుట్లుక్ సో దీనికి సంబంధించిన సర్వే అనేది చేపట్టింది. ఈ సర్వే అరౌండ్ 42 కంట్రీస్, 40,000 ఎంప్లాయీస్ని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ ఇయర్ చేపట్టింది. దాంతోపాటు ఈ ఇయర్ కంపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇదొకసారి మనం చూడాలి. సో అందుకనే దసరా అయిపోయినాక, అంటే ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి, అక్టోబర్, నవంబర్లో మంచిగా కాల్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో రీసెంట్ డేస్లో కూడా కాల్స్ కొన్ని డొమైన్స్లో పెరిగాయి. మనకి డిసెంబర్లో ఖచ్చితంగా సెకండ్ వీక్ నుంచి మళ్ళీ స్లో డౌన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. జనరల్లీ కూడా ఈ టైం అనేది కంపారిటివ్లీ స్లో అండ్ మోడరేట్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్టోబర్, నవంబర్లో మీరు మంచిగా కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోగలిగితే వెళ్ళనుకోండి. ఒకవేళ లేకపోతే మళ్ళీ మీరు సంక్రాంతి వరకు ఆగాల్సి వస్తుంది. సో ఈ 2 months చాలా కీలకం. సో కంటిన్యూ చేయండి, ఆపొద్దు. ఎందుకంటే చాలామంది దసరా అయిపోయినాక మళ్ళీ దివాళీ వస్తుంది, దివాళీ అయిపోయినాక మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. ఓకే, క్రిస్మస్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 1 న్యూ ఇయర్ వచ్చింది. తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ వచ్చి ఆ సెలబ్రేషన్ నుంచి బయటకు రాగానే మళ్ళీ సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అయిపోయినాక ఇంకోటి వస్తుంది, లేకపోతే ఇంకో పండుగ వస్తుంది. ఎన్ని పండుగలు పోతూనే ఉన్నాయి కానీ మన జీవితాలు మాత్రం మారకపోతే ఎలా? ఇది ఒకసారి ఆలోచన చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో కీప్ ఆన్ వర్కింగ్. అందుకనే దసరా అయిపోయినాక సాఫ్ట్వేర్ వాళ్ళకి అసలు పండుగ నేను అందుకనే అన్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా.